కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈ దినం మనం చూడబోతున్నాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా చెప్తాము గట్టిగా. ఇప్పుడైతే ఈ భూలోక రాజ్యములో ఇంతవరకు ప్రారంభం నుండి ఆది మానవుడు మొదలుకొని నేటి వరకు ఈ కాలం తర్వాత ఇంకెన్నో కాలం వరకు నిద్రించిన వారిలో మొట్టమొదటిగా మృతుల్లో నుంచి లేచింది ఎవరంట? మన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. కనుక ఈ భూలోక రాజ్యంలో ఇంతవరకు ఎన్నో రాజ్యాల మీద రాజ్యాలు జయించిన రాజులు ఉన్నారు. ఎంతోమంది రాజులను జయించుకుంటూ ప్రపంచాలు ఏలిన చక్రవర్తులు ఉన్నారు. ఇలాగా ఆది నుండి మన చరిత్రను గమనిస్తే ప్రతి వారు కూడా జయించి రాజ్య అధికారము పొంది పరిపాలన చేసిన అధికారులు, మేధావులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ చనిపోయేటప్పుడు మేము ఒట్టివారమే అని చేతులు బయటికి పెట్టి చనిపోయిన వారు ఉన్నారు. తిరిగి లేచిన వాళ్ళు లేదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తే మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా మృతుల్లో నుంచి లేచినవాడు. హల్లెలూయా. కనుక ఈనాడు 21వ వచనం గమనించి మనం చదువుకుంటే, మనుషుని ద్వారా మరణము వచ్చింది గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగేను. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. మరణం ఎవరి ద్వారా వచ్చిందంట? మనుషుని ద్వారా. ఏ మరణము? ఆత్మీయ మరణం. మనుషుని ద్వారానే కలిగింది. ఎవరు ఆ మనుషుడు? ఆదాం. ఆదాం అనే మనుషుడు అతడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మానవుడు మరణానికి గురి కావాల్సి వచ్చింది. మనందరికీ కూడా తెలిసిన విషయమే. దేవుడు ఆదాముకు తినొద్దన్న పండును చూపించి, అది మాత్రం నువ్వు తినొద్దు, మీకు అన్నీ కూడా తిను, ఒకవేళ నువ్వు ఎప్పుడైతే దాన్ని మీరి తింటావో ఆనాడే నువ్వు సస్తావు అన్నాడు. ఏ మరణాన్ని గురించి చెప్పాడు అంటే ఆత్మీయ మరణం గురించి చెప్పాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, మనుషుని ద్వారానే మరణము వచ్చింది. ఆ మనుషునితో మరణం అంతమవ్వలేదు, ఆ మనుషుని ద్వారా ప్రజలందరికీ విస్తరించింది. ఆ చేసింది పాపం ఎవరు? ఆదాం. అతనితోనే అంతమవల ఆ మరణం, ఆత్మీయ మరణం అతనితోనే ముగించల. అతని తర్వాత వచ్చిన జనాంగాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మనుషుల్లో పాపము ఏలుతుంది అన్నాడు. ఒకసారి రోమీలు రాసిన పత్రిక ఒకసారి చదువుదాం. రోమీలు రాసిన పత్రిక మనకు 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా చెప్పబడుతుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా ఏమొచ్చిందంట? పాపము చేసిన ఆ వ్యక్తి ద్వారా మరణం అనేది ఈ భూమి మీదకి వచ్చింది. ఆ మరణమును లోకములో ఎలాగ ప్రవేశించిందో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున, అంటే మనుషులందరూ ఎలాగ చేశారు? అతని నుండి సంక్రమించారు. జనాల ఉత్పత్తి ఎక్కడి నుంచి మొదలైంది? ఆదాము నుండి. ఒకరి నుండి ఒకరు, ఒక గర్భం నుంచి మరొకరు గర్భం నుంచి, అలాగనే పాపము కూడా ఒకరి నుండి సంక్రమించిందంట. చదవండి. పాపము చేసినందున మరణము అందరిలో వ్యాపించింది, అందరిలో. కాబట్టి మరణానికి కారకుడు, ఆత్మీయ మరణానికి కారకుడు ఎవరంట? ఆదాము. అలాగే చెప్తూ 21వ వచనానికి రండి. 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక. మనుషుని ద్వారానే మరణము వచ్చింది గనుక మనుషుని ద్వారానే ఇప్పుడు మృతులు పునరుద్ధానము కలిగెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆదాము ద్వారా అందరూ పాపము చేశారు. ఆదాముకి ఉన్న ఆ మరణము పోలి అందరూ మరణ స్థితిలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు అనే మానవుడి ద్వారా, యేసుక్రీస్తు అనే నరుడు, ఆయన సర్వమానవాళి కొరకు ఆయన తన యొక్క మనుషుల పాపాన్ని ఆయన మీద వేసుకొని
కలువరి శిలువలో చనిపోయి పాపం నిమిత్తం చనిపోయి తిరిగి 3వ దినము లేయడం వల్ల, చూడండి ఈ మాట కొరింథీయులకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయంలో మనము 3వ వచనం నుంచి చదువుదాం. చూడండి, ఆయన ఎందు నిమిత్తం చనిపోవాల్సి వచ్చింది. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎందుకు చనిపోయాడంట ప్రభు? పాపము నిమిత్తము చనిపోయి సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. కాబట్టి ఇందు మూలంగా యేసుక్రీస్తు అనే ఆ మనుషుని ద్వారా ఏ మానవుడికైతే మరణము వచ్చిందో, ఏ మరణం వచ్చింది? ఆత్మీయ మరణం, భౌతిక మరణం కాదు. ఈ మరణము ఎలాగ వచ్చిందంటే పాపం వలన వచ్చింది. అవునా కదమ్మా? పాపం వలన వచ్చే జీతము మరణం. ఈ మరణము ఏంటి అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఉగ్రతలో పాల్పడే దానికి మనం పాత్రులయ్యాం. కాబట్టి అంత భయంకరమైన స్థితిలో మానవుడు ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు దేవుడే ఈ లోకాన్ని సృష్టించిన ఆయనే ఈ రాజ్యంలో మొట్టమొదటిగా దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి మరణాన్ని గెలిచి లేచాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మృతుల పునరుద్ధానము జరుగుతుంది. ఆయన యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో మన పాపమంతా కూడా క్షమించబడుతుంది ఈ రాజ్యంలో. చదవండి ఇప్పుడు మొదటి 21వ వచనం, 15 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే ఇప్పుడు ఏం జరుగుతుంది? పునరుద్ధానం. యేసు ప్రభు పునరుద్ధానుడిగా లేచాడు కనుక ఆ పునరుద్ధాన అనుభవాన్ని, ఆ పునరుద్ధాన జీవితాన్ని ఏ మానవుడైతే పాపములో చనిపోయాడో ఆ చనిపోయిన స్థితిలో నుండి మన ఆత్మ తిరిగి జీవాన్ని పొందుకుంటుంది. హల్లెలూయా. ఇదే మాటను ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనం పాపంలో సచ్చిన స్థితిలో ఉండగా ఇప్పుడు యేసునందు మనము విశ్వాసం ఉంచి తిరిగి జన్మించాం, తిరిగి జీవించామనేది రాస్తాడు. 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమై ఉన్నారంట? ఏమై ఉన్నారని గట్టిగా చెప్పండి. అంటే దేంట్లో? ఆత్మీయ స్థితిలో. ఎలాగున్నామంట? మనమంతా కూడా మునుపు సచ్చిన వారంగా ఉన్నాం. అలాగా మొదటగా చనిపోయిన వ్యక్తి ఎవరు? ఆదాము పాపం చేసి ఆత్మీయ మరణాన్ని పొందుకున్నట్లుగానే మనమందరూ కూడా మన క్రియల వలన, ఆదాము నుండి వచ్చిన జన్మ పాపం వలన అందరూ కూడా మరణ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ మరణమే ఎక్కడికి తీసుకువెళ్తుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు వచ్చింది ఆ స్థితి అంటే పాపమును బట్టి. కాబట్టి మీ అపరాధం చేతను పాపము చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఇప్పుడు ఏం జరిగింది? చదవండి. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చదువుకున్నాము? మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం. అంటే మనమందరూ కూడా చనిపోయిన స్థితిలో ఉన్న వారమే, కానీ ఎప్పుడైతే మన విశ్వాసం యేసయ్య మీద వెళ్ళిందో, ఆయన నా పాపం నిమిత్తం చనిపోయాడు, నా పాపం నిమిత్తం సమాధి చేయబడ్డాడు, నా పాపం నిమిత్తమే 3వ దినము లేపబడ్డాడని, ఆయనే నా దేవుడు, ఆయన పునరుద్ధానుడు అని ఎప్పుడైతే నీ విశ్వాసించావో, చూడండి అప్పుడు నీకు నీ యొక్క స్థితి మారినట్లుగా వాక్యం చెప్తుంది. నువ్వు మరణించిన స్థితిలో ఉన్నావు, కానీ ఇప్పుడు యేసయ్య నిన్ను ఆ మరణములో నుండి పునరుద్ధానుడిగానే లేపి ఉన్నాడు ఈ భూమి మీద. హల్లెలూయా చెప్పండి. ఈ మాట మనం ఎప్పుడైతే మన యేసయ్య నమ్ముతామో, 8వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో
మనకు స్పష్టంగా 10వ అధ్యాయం రోమిలు రాసిన పత్రికలో ఈ మాట స్పష్టం. ఎప్పుడైతే నీ విశ్వాసం 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని నీ హృదయమందు విశ్వాసముంచిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నా పాపం నిమిత్తం చనిపోయాడో అని నువ్వు ఆయన్ని విశ్వసిస్తావో, ఆయనే నా ప్రభు, ఆయనే నా దేవుడు అని విశ్వసించావో, నీ స్థితి మరణ స్థితి అయినను సరే, నీ అతిక్రమం చేతను పాపం చేతను నీ ఆత్మీయ స్థితి సచ్చిన స్థితిలో ఉండగా యేసును ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో, ఆయన నీ పాపాన్ని అంతా కూడా కడిగివేసి తీసివేసి నిన్ను పునరుద్ధారుడుగా లేపి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. చదవండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. మనుషుని ద్వారానే మరణం వచ్చింది, ఆ మనిషి ద్వారానే ఇప్పుడు ఏమైందంట, మృతుల పునరుద్ధానము కలిగింది. తర్వాత ఆదామునందు అందరూ కూడా చూడండి, మనము ఆ వాక్యం చదివాం. ఒక మనుషుడు పాపం చేసినందున పాపము అందరికీ సంప్రాప్తమై మరణము కూడా అందరికీ సంప్రాప్తమైందన్నాడు. అదే వచ్చిన మరలా 22వ వచనం చెప్తాడు. ఆదామునందు అందరూ ఎలాగా చూడండి, అందరూ కూడా ఇది వరకు అందరూ ఏ స్థితిలో ఉన్నారు అంట, మృతమైన స్థితిలోనే ఉన్నారు ఆత్మీయంగా. చదవండి. అలాగుననే క్రీస్తునందు అందరూ కూడా, అంటే ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడతాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఆదాము మొదలుకొని అందరూ ఎలాగ మృతి పొందుదో అలాగనే క్రీస్తునందు అందరూ, అంటే క్రీస్తునందు ఎవరెవరెల్లా విశ్వసిస్తారో, యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచిన తర్వాత శిష్యులతో ఆయన పరిచయం చేసుకొని నేను సజీవునిగా లేచిరాని చెప్పిన తర్వాత, మీరు ఈ మాట సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో వారు ఏమవుతారంట, రక్షణ పొందుతారు. ఆ రక్షణే మృతుల పునరుద్ధానము కలిగే భాగ్యము. హల్లెలూయా. చూడండి ఆ మాట రోమిలు రాసిన మార్కు సువార్తలో ప్రభు చెప్పిన మాట, ఈ వార్త మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఎవరైతే నమ్ముతారో, మార్కు సువార్త 15వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం. ఏం చేయాలంట వ్యక్తి? నమ్మి. బాప్తిసానికి ముందు ఏం రావాలంట? నమ్మడం. ఏం నమ్మాలి? క్రీస్తు నా పాపము నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినము లేపబడ్డాడు, నా పాపాన్ని బట్టి ఆయన మరణించాడని ఎప్పుడైతే ఆయన నమ్ముతారో, ఆ నమ్మి బ్యాప్టిజం తీసుకున్న ప్రతివాడు ఏమవుతాడంట, అంటే అప్పుడు అతడు మరణ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి తన మరణ స్థితిలో నుండి పునరుద్ధాన స్థితిలోనికి వస్తాడు. హల్లెలూయా. పునరుద్ధాన స్థితిలోనికి వస్తాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. రండి చదవండి 23వ వచనంలో. ఆదామునందు ఎలాగా ఏమై ఉన్నారంట, మృతి పొంది ఉన్నారో అలాగనే క్రీస్తునందు అంటే ఏంటి? అర్థం ఏంటి? నమ్మడం, విశ్వసించడం. చనిపోయిన తర్వాత కార్డుల మీద రాసే వాక్యం ఏంటంట, క్రీస్తునందుండి మృతి పొందిన మృతులు. అంటే ఏంటి? క్రీస్తుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నా పాపం నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడని నమ్మిన వ్యక్తుల రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తునందుండి మృతి పొందడం. ఆయన నమ్మకుండా మృతి పొందితే కాదు, నమ్మిన తర్వాత మృతి పొందిన వాడు ధన్యుడు. అది అర్థం అక్కడ. చదవండి. క్రీస్తునందు అందరూ ఏమవుతున్నారంట, బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడును.
ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికి. ఇక్కడ కూడా అదే మాట, ఆయన వారు అంటే ఆయన నమ్మి మృతి పొందిన వాళ్ళు, ఆయన నమ్మిన తర్వాత చనిపోయిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ వారి వరుస అని రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా ఎవరంట? ఈ రాజ్యంలో, మనం ఏ రాజ్యంలో ఉన్నాం? భూలోక రాజ్యంలో. ఈ రాజ్యంలో మనుషులు మరణించిన తర్వాత మొట్టమొదటిగా తిరిగి లేచిన వ్యక్తి ఎవరంట? యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఈ రాజ్యములో యేసు ప్రభు తర్వాత వారి వరుస. ఆ మాట చదవండి 23 వచనంలో, ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడతాడంట. అంటే వారికి వరుస. ఏ వరుస ఇది అంటే, యేసునందు మృతి పొందిన వారు ఒక వరుస, యేసునందు విశ్వాసించి బ్రతికున్న వారు ఒక వరుస. ఇంకా అంతకుమించి ఏ వరుసలు లేదు ఇక్కడ. యేసు రెండవ రాకడలో మొట్టమొదటిగా మానవుల్లో మృతి పొంది తిరిగి లేచిన వ్యక్తి యేసు ప్రథమ ఫలంగా. ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, తెస్సలోనికి రాసిన పత్రికలో రండి. తెస్సలోనికి రాసిన పత్రికలో అక్కడ యేసు ప్రభు వచ్చిన ఆ సమయానికి ఎవరైతే నమ్మి, సువార్తను నమ్మి యేసు ప్రభుని విశ్వసించి చనిపోయిన జాబితా ఒకటి, తర్వాత అప్పటికి వరకు ఇంకా బతికున్న స్థితి, ఈ 2 వరుసలు. 4వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 15-16 వచనం చదవండి. మేము చూస్తున్నారా? అందరూ వాక్యాన్ని చూడండి. 15-16. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుచున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. చూడండి, రెండు వరుసలు చెప్తున్నారు ఇక్కడ. ఒకటి ఏంటంటే ప్రభు రాకడ వరకు, అంటే ఆయన రెండవ రాకడ వచ్చిన తర్వాత అంతకుముందే చనిపోయిన వారు ఒక వరుస. ఉందా? అక్కడ ఉందా? మా అందరు వింటున్నారా లేదా? చదవండి, మరలా చదవండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులు. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకు? మొదటిగా సజీవులు, బతికున్న వాళ్ళు. అంటే ప్రభుని నమ్మి ప్రభుని ఆరాధిస్తూ బతికిన వాళ్ళు ఒక వరుస. యేసు వచ్చిన తర్వాత ఆల్రెడీ చనిపోయిన వారు, నిద్రించిన వారు అని రాయబడి ఉంది. చూసారా? ఎవరు ముందు చేరతారు ఇప్పుడు? నిద్రించిన వారు. ప్రభు మొదటిగా లేచినాడు మృతుల్లో నుంచి ప్రథమ ఫలంగా. తర్వాత రెండవ జాబితా ఎవరిది? నిద్రించిన వారి జాబితా. తర్వాత 3వ జాబితా ఎవరిది అంటే, సజీవులుగా రక్షించబడి బతికున్నవారు. ఎప్పుడు? యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చిన తర్వాత. అప్పుడు ప్రభుని బతికి ఉండి ఆయన సడన్గా వచ్చేస్తే, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరు కూడా తెలియదు. దొంగ వచ్చినట్లు వస్తాడని రాయబడింది. అంటే ఒకవేళ అప్పటి వరకు ఒకవేళ చావు రాకపోతే మనకి, బతికి ఉంటే 3వ జాబితా మనది. ఒకవేళ నిద్రిస్తే 2వ జాబితా మనది. మొదటి జాబితా యేసు, రెండవది మృతి నొందిన వాళ్ళు, తర్వాత సజీవులుగా ఉండేవాళ్ళు. తర్వాత ఆ వాక్యాన్ని పూర్తి చదవండి ఒకసారి. 15-16. మేము ప్రభుని మాటను బట్టి మీకు చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులంగా నిల్చుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూతలతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతి పొందిన వారు మొదట లేస్తారు. హల్లెలూయా చెప్పండి. అంటే కొరింథీయులకు రాసిన పత్రికలు రండి. ఇప్పుడు అక్కడ మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యేసు ప్రభు మొదటిగా పునరుద్ధానుడయ్యాడు. తర్వాత ఎవరు లేపబడతారు అంటే, వారి వరుస ప్రకారం వాళ్ళు లేపబడతారని రాయబడింది. 23వ వచనం, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడతారు. అంటే ఆ టైంలో గజిబిజి ఉండదు. గజిబిజి ఏమంటారు, అర్థం కాని పరిస్థితి ఏం లేదు. అంత స్పష్టంగానే రాయబడి ఉంది. ఆ ప్రకారంగానే మనము లేపబడుతున్నాం. మొదటిగా ప్రథమ ఫలంగా ఆ వాక్యాన్ని పూర్తి చేయండి. 23వ వచనంలో తన వరుసలోనే బ్రతికింపబడతారు. ప్రథమ ఫలంగా ఎక్కడ? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? భూలోక రాజ్యంలో ఉన్నాం. అర్థమవుతుందా? ఎక్కడున్నాము?
ఈ భూలోక రాజ్యంలో చనిపోయిన వారిలో మొట్టమొదటిగా లేపబడిన వ్యక్తి ఎవరంట? యేసు క్రీస్తు. ఆ మీదట క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారు బ్రతికింపబడేది కూడా వారి వారి వరుస అనేది మొదటి లైన్లో రాయబడింది, అవునా కదా? ఆయన వారు బ్రతికింపబడతారు. దాంట్లో వారి వారి వరుస ఏంటంటే మొదటిగా మరణించిన వాళ్ళు, అంటే యేసుప్రభు రాకడ వరకు నమ్మి చనిపోయిన వారు జాబితా, తర్వాత బతికున్న వారు జాబితా. ఇది భూలోక రాజ్యములు. తర్వాత 24 వచనంలో ఏం చెప్తున్నాడంటే, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతం వచ్చును. దేని గురించి చెప్తున్నాడు? ఈ భూలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. మనమంతా అక్కడ ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? భూలోక రాజ్యంలో. ఈ భూలోక రాజ్యంలో దేవుడు మానవుణ్ణి సృష్టించిన తర్వాత మానవుణ్ణి పతనానికి మార్చింది ఎవరంటే, మానవుణ్ణి పాపానికి చేయడానికి కారకుడు ఎవరంటే అపవాదైన సాతానుడు. దేవుడు మానవుని సృష్టించిన తర్వాత అన్ని అధికారాలను మానవునికి ఇచ్చాడు. దేవుడు ఈ భూమిని ఏలండని దేవుడు మానవునికి ఇచ్చాడు. ఈ భూమిని పరిపాలించండి అని మానవునికి ఇచ్చాడు. అయితే ఆదిలోనే సాతానుడు మానవుణ్ణి మోసం చేశాడు. ఒకసారి చూద్దాం, ఆదికాండం ఒకసారి చూస్తే చూడండి. భూమి మీద అది ప్రతి జంతువులను కానీ ఈ భూమి మీద మానవునికి ఇచ్చాడు. ఆ అధికారం అంతా సాతాను చేతుల్లో వెళ్ళిపోవడమే మానవుని పతనానికి కారణం. మొదటి అధ్యాయము 27-28 వచ్చిన చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏం చేయాలంట? ఏలే అధికారం ఎవరిది? ఏలే అధికారం ఎవరిది? మానవుడిది. మానవునికి ఇచ్చిన అధికారం. ఈ అధికారం అంతా ఎప్పుడైతే మానవుడు దేవుడు చేయొద్దన్న పని చేశాడో, పాపానికి లోనైపోయాడో, పతనానికి వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద అధికారం ఎవరి చేతిలో పోయిందంటే సాతాను చేతిలో వెళ్ళింది. ఇప్పుడు మానవుడు సాతాను కింద బానిసైపోయాడు, సాతాను కింద పతనం అయిపోయాడు. ఈ సాతాను ఏం చేశాడంటే మానవునికి మరణాన్ని తెచ్చిపెట్టాడు. అర్థమవుతుందే? ఇదే వచనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. మరణానికి బలమైన సాతానుని మరణము ద్వారానే దేవుడు హతమార్చాడు, అందుకోసమే ఆయన రక్త మాంసంలో వచ్చాడు అని స్పష్టంగా దేవుడు హెబ్రీ గ్రంథకర్త ద్వారా చెప్తున్నాడు. 2వ అధ్యాయం 14 వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు అంటే మనము రక్త మాంసం గలవారమైనందున అలాగనే మరణము యొక్క బలము గలవానిని అనగా ఇప్పుడు సాతానుడు దేనికి బలవంతుడంట? మరణానికి. ఈ మరణం ఎవరికి తెచ్చాడంట? సాతానుడు ఎవరికి తెచ్చాడంట? మానవునికి తెచ్చిపెట్టాడు. సాతానుడు మానవునికి మరణాన్ని తెచ్చిపెట్టాడు. ఏ మరణం? ఇక్కడ కూడా ఏ మరణం? ఆత్మీయ మరణం. ఏ మరణం అంట? ఆత్మీయ మరణం తెచ్చిపెట్టింది సాతానుడు. అంటే అధికారం అంతా ఎవరి చేతికి వెళ్ళిపోయింది? ఇప్పుడు మానవునికి ఇచ్చిన అధికారం అంతా సాతాను చేతికి వెళ్ళిపోయింది. మంచిగా ఉన్న మానవుని దేవుని యొక్క అధికారం అంతా అతనికి చేతికి వెళ్ళిపోయింది. మానవునికి మరణాన్ని తెచ్చిపెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారిని. చూడండి, మానవుడు దేనికి భయభ్రాంతుల్లో ఉన్నాడంట? మరణ భయము చేత. ఎప్పటికీ జీవిత కాలం అంతా కూడా
జీవిత కాలం అంతా కూడా ఈ భూమి మీద ఉన్నా సరే లేకపోయినా చనిపోయినా సరే రేపు నరకం. కాబట్టి జీవిత కాలం అంతా కూడా ఏ భయం అంట? మరణ భయం చేత దేనికి ఉన్నారంట? దాస్యానికి లోబడి ఉన్న వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో, ఎవరిని గురించి ఇప్పుడు? యేసయ్య కూడా ఎలాగొచ్చాడంటే ఈ భూమి మీదకి రక్త మాంసంతో వచ్చి ఆ రక్త మాంసము ద్వారానే సిలువ మీద మరణము ద్వారా ఆ సాతాన్ని ఓడించాడు. దేని కింద మానవుడు బానిసలుగా ఉన్నారో ఆ సాతాను యొక్క అధికారంలో నుండి, ఈ మాట కొలసి రాసిన పత్రికలో చెప్తాడు. ఒకసారి రండి, కొలసి రాసిన పత్రిక. ఎప్పుడైతే మనం యేసయ్యను విశ్వసిస్తున్నామో మనము అంధకార సంబంధమైన అధికారములో నుండి, అనగా సాతాను చేతిలో నుండి దేవుడు తన రాజ్య నివాసులుగా చేసుకుంటున్నాడు. మొదటి అధ్యాయము 13-14 చదవండి. కొలసి రాసిన పత్రిక అందరూ చూడండి. మొదటి అధ్యాయం. ఆయన మనలను ఏ అధికారంలో నుండి అంట? అంధకార సంబంధం ఎవరిది? సాతానుది. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అదే చెప్తాం గట్టిగా. కాబట్టి నమ్మువాడు రక్షించబడతాడు. ఇప్పుడు మనమందరం కూడా దేవుని కుమారుని రాజ్యములో మనము ఉన్నామనే సంగతి ఎప్పుడైతే మనం మరణ స్థితిలో నుండి పునరుద్ధాన స్థితిలో ఎప్పుడైతే మనం ఉన్నామో దేవుని రాజ్యములో, అందుకనే ప్రభు సువార్త ప్రారంభించేటప్పుడు ఏమని ప్రారంభించాడు తెలుసా? దేవుని రాజ్యం సమీపించింది అన్నాడు. ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. చూడండి, మత్తయి సువార్తలోనే ప్రభు సువార్తను ప్రారంభించేటప్పుడు 30వ సంవత్సరము ఆయన సువార్త ప్రారంభం మొదలుపెట్టాడంట. ఆ 30 సంవత్సరం మొదలు ఏమని మొదలుపెట్టాడంటే 3వ అధ్యాయాన్ని, మత్తయి సువార్త 3వ అధ్యాయానికి రండి. అక్కడ ప్రభు చెప్పిన మాట, సువార్తను ఎలాగ ప్రారంభిస్తున్నాడో. 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు. అంటే మారు మనసు పొందిన వారందరూ కూడా ఇప్పుడు ఏ రాజ్యములో దాఖలవుతారంట? పరలోక రాజ్యానికి. ఆ రాజ్యాన్ని ఈ భూమి మీదకి దేవుడు తెచ్చాడు. మరణ స్థితి సాతాన్ యొక్క రాజ్యము, పునరుద్ధాన స్థితి దేవుని యొక్క రాజ్యం. అలే చెప్పండి. కాబట్టి ఇలాగా వారి క్రమము ఉండగా యేసు ప్రభు 2వ రాకడలో ఏం చెబుతున్నట్టే, ఈ భూలోక రాజ్యములో ఉన్న ఆధిపత్యం చెలాయిస్తున్న సాతాను, వాని అధికారం, వాని బలం, వాని ఆధిపత్యం అంతా కూడా కొట్టివేయబోతున్నాడు 2వ రాకడలో. చూడండి ఆ మాట మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును అధికారమును, చూడండి సాతానికి ఏమేమి ఉన్నాయంటే ఆధిపత్యము, అధికారము, బలం. ఈ బలము చేతనే మానవుని శోధిస్తున్నాడు సాతానుడు. అమ్మ ఎక్కడ ఉన్నారా? సాతానుకున్న బలము చేత, వాడికున్న అధికారం, వాడికి ఈ భూమి మీద, ఈ భూమి అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉందంట? సాతాను. అందుకని నిన్ను పీడిస్తాడు, అందుకని నిన్ను భయభ్రాంతులు చేస్తాడు, అందుకని నిన్ను ఏదో ఒక శోధనలో గురించి వాడి బలం. కానీ దేవుడు వాడి బలంలో నుండి మనం తప్పించడానికి సమర్థుడు. హలో చెప్పండి. అందుకని కీర్తనకారుడు ఏం రాశాడంట? నిన్ను కాపాడువాడు నీ రాకపోకల యందు నిత్యము యెహోవా నీకు తోడై ఉంటాడు. దేనికి? సాతానుడు ఏలుబడి చేసిన ఈ రాజ్యములో నిన్ను కాపాడడానికి. అంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు, ఆయన రక్షణ పొందుకున్నావు, ఆయన రాజ్య నివాసులుగా దేవుడు నిన్ను చేర్చుకున్నాడు. సాతానుడు గమ్ముకుంటాడా? వాని బలం, వాని ఆధిపత్యం, వాని అధికారం నీపైన ప్రయోగిస్తూ ఉంటాడు. కానీ దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు వాని ఆధిపత్యం, వాని బలం, వాని అధికారం అంతా కూడా కొట్టివేసి రాజ్యం ఎవరికి అప్పగిస్తాడంట? మర్చిపోయారా? చదవండి 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఏలయనగా
తన శత్రువులందరినీ తన పాదపీఠముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. చివరిగా అంతమయ్యించే వాడిని ఎవరినంటే ఆ సాతాన్ని. అప్పుడు దాకా వాడి ఆధిపత్యం ఉంటుంది ఈ రాజ్యం పైన. కానీ ఈ రాజ్యంలో ఎవరైతే సువార్తను నమ్మి రక్షించబడతారో దేవుని రాజ్యములో అడుగు పెడతారు. ఒక వాక్యాన్ని మనకు గుర్తు చేసుకుంటే, నా యందు విశ్వాసం ఉంచి వాడు మరణమును దాటి ఎక్కడికి పోతాడంట? మరణాన్ని దాటి జీవములో, మర్చిపోయారు వాక్యం, ఎన్నిసార్లు చదివినా మర్చిపోతూ ఉంటారు. ఒకసారి ఒకసారి యోహాను సువార్త చూడండి. యేసునందు ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నామో సాతాను అధికారం, సాతాను రాజ్యం, ఆ యొక్క ఆధిపత్యం నుండి దేవుని రాజ్యంలో మనం అడుగు పెడుతున్నాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 24వ వచనం చూడండి ఒకసారి. మా యోహాను సువార్త 5వ అధ్యాయానికి రండి, లేకపోతే 5వ అధ్యాయం 6వ అధ్యాయం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. చూడండి, ఈ భూమిలోనే, ఈ భూలోక రాజ్యంలోనే ఉన్నాం, కానీ రక్షించబడిన మనము దేవుని రాజ్యములో అడుగుపెట్టి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ అంతమయ్యే లోపల దేవుడు ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారందరూ కూడా మరణములో నుండి దాటి జీవములో అడుగు పెడుతున్నారు. హల్లెలూయా చెప్పండి. అటు తర్వాత అంతం వస్తుంది. అప్పుడు ఈ రాజ్యమంతా కూడా నాశనమైపోయినప్పుడు, ఈ పంచభూతములు మహావేంద్రంతో లయమైపోయినప్పుడు దేవుడు మనకు ఏర్పాటు చేసిన క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇది పేతురు రాసిన 2వ పత్రికలో చెప్తాడు. ముగిద్దాం, ఒకసారి చదువుకుని ముగిద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనకు ఒక కొత్త భూమి, కొత్త ఆశయం, అదే దేవుని రాజ్యం. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మనము సజీవుల లెక్కలో ఆయన రాజ్యానికి అడుగు పెట్టాలా. ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వసిస్తామో మన యొక్క మరణ స్థితి మారి పునరుద్ధాన స్థితికి వస్తుందన్న సంగతి ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. చూడండి, మనము 3వ అధ్యాయం 10వ వచనం నుంచి త్వరగా చదివితే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కటమైన వేండ్రతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్టి లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దిన రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశమును కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. హల్లెలూయా. కాబట్టి ఈ భూలోక రాజ్యమంతా కూడా ఈ రీతిగా అంతరించిపోయిన తర్వాత ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దేవుని రాజ్యములో ఉన్నారు. అంధకార సంబంధమైన అధికారములో నుండి మనలను దేవుడు అద్భుతంగా విడుదల చేసి తన రాజ్య నివాసులుగా చేసుకుని ఉన్నాడు. కాబట్టి రక్షించబడిన ప్రతి వారు కూడా పునరుద్ధాన జాబితాలో ఉన్నారు. వారి వరుసలో వారు బ్రతికింపబడతారు. కాబట్టి ఇంతవరకు మనం వినిన వాక్యం ఏంటంటే, ఈ భూలోక రాజ్యం ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఈ భూలోక రాజ్యంలో ఉన్నాం. ఈ భూలోక రాజ్యంలో ఇప్పటి వరకు చనిపోయిన వారు, మరణించి తిరిగి లేచిన జాబితాల్లో ప్రథమ ఫలంగా యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆ మీదట ఆయన ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రక్షించబడతారో వారు వారి వరుస క్రమంలో లేపబడతారు. కాబట్టి ఈ భూలోక రాజ్యం ఆధిపత్యమైన సాతానుని చేతుల్లో నుండి పూర్తిగా దేవుడు ఆ సాతానుని నాశనపరిచి వాణ్ణి చివరగా నశింపచేసి నరకానికి పంపించే బాధ్యత మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత రక్షించబడిన మనందరికీ కూడా కొత్త ఆకాశము, కొత్త భూమిలో దేవుడు మనలను ఆయన రాజ్య నివాసులుగా చేయబోతున్నాడు. ఇది జరగబోయేది. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది,
యేసు ప్రభు మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచిన కారణాన్ని బట్టి మన పాపములు క్షమించి మనము కూడా ఆయన వలె తిరిగి బ్రతకడానికి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మరణానికి మనం వెళ్ళనీయకుండా దేవుడు సజీవులుగా మనల్ని ఉంచినందుకు మనము రక్షించబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన హక్కున చేర్చుకున్న ప్రతి వారికి తిరిగి పునరుద్ధానంలో అయ్యే భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేసి ఉన్నాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా.